ఏపీలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నదులన్నింటినీ అనుసంధానించి ఒకే రాష్ట్రం ఒకే నదీ జల విధానం అమలు చేస్తామన్నారు. వంశధారలో అధిక వరదలు వస్తే ఆ నీటిని సోమశిల దాకా తీసుకువెళ్లేలా అనుసంధాన ప్రక్రియ చేపడతామని తెలిపారు. అసమర్థ నీటి యాజమాన్య నిర్వహణతో జగన్ చేసిన విధ్వంసం ఏంటో స్పష్టమైందన్నారు. ఆయన విధ్వంసకుడు, అసమర్థులని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం డిసెంబర్ కల్లా పూర్తవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. శుక్రవారం అసెంబ్లీలో సమర్థ నీటి యాజమాన్య విధానంపై జరిగిన లఘు చర్చలో ఆయన పాల్గొన్నారు. సమగ్ర నీటి యాజమాన్య విధానం అమల్లో రాష్ట్రంలో కరువన్నదే ఉండదని చెప్పారు. దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానాన్ని ఆంధ్రప్రదేశ్ చేసి చూపించిందని అన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని తెలిపారు. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని, వంశధారకు వరదలొస్తే ఆ నీటిని సోమశిల వరకు తీసుకువెళ్లేలా అనుసంధాన ప్రక్రియ అమలు చేస్తామని చెప్పారు. ఏపీలో 1,06,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జగన్ విధ్వంసకుడు అనే శీర్షికతో సభలో వీడియో క్లిప్పింగ్స్ ను చంద్రబాబు ప్రదర్శించారు. పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలపై ముఖ్యమంత్రి హోదాలో జగన్ శాసనసభలో చేసిన ప్రకటనలను తెలియజేశారు. ప్రాక్టికల్ గా చూస్తే కాలుష్యం లేకుండా ఒక్క పరిశ్రమ కూడా లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిబంధనలను గట్టిగా అమలు చేస్తే అవి మూతపడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటితో చర్చించి కాలుష్య నియంత్రణ చేసేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాలుష్య నియంత్రణపై శాసనసభ వేదికగా టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలకు పవన్ ఘాటుగా, సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. రామ్కి యాజమాన్యానికి ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసి చర్యలు తీసుకున్నాం. ఇదొకటే కాదు, ఇలాంటి పరిశ్రమలు వందల్లో ఉన్నాయి. ఒక పరిశ్రమను టార్గెట్ చేసుకుని ఉద్దేశపూర్వకంగా చర్యలు చేపడితే గత ప్రభుత్వంలో మాదిరిగానే ఉంటుంది. ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా అది కాదు. వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న ఆక్వా రంగం నుంచి ఎంత కాలుష్యం వస్తుందో అందరికీ తెలుసు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పారిశ్రామికవేత్తలను భయపెట్టడమా, లేక వారిని కూర్చోబెట్టి కాలుష్యం వల్ల వాటిల్లుతున్న అనర్థాలను వివరించి వారితోనే కాలుష్య నియంత్రణ చేయించడమా అనేది ఆలోచించాలని చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు చిరిగిపోయి భూమి, నీరు, గాలిలో కలిసిపోవడం వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఎంత ప్రమాదం వాటిల్లుతుందో కూడా అందరికీ తెలుసని పవన్ అన్నారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. అత్యంత ప్రమాదకరమైన ఈ అంశంపై శాసనసభలో ఒక రోజంతా ప్రత్యేకంగా చర్చించాలని అన్నారు. ఇక ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ప్రభుత్వ నిబద్ధతను చాటేందుకు రాష్ట్ర సచివాలయం మొత్తాన్ని ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించామని గుర్తు చేశారు. ఏపీలో అనధికార నిర్మాణాలను క్రమబద్దీకరించడంతో పాటు నాలా ఫీజును రద్దు చేస్తూ రూపొందించిన బిల్లులకు మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఇక సభలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు మంత్రులు ఆమోదం తెలిపారు. 13 అజెండా అంశాలపై జరిగిన ఈ భేటీ కేవలం 25 నిమిషాల్లో ముగిసింది. అనధికార భవనాల క్రమబద్దీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు కట్టిన అనధికార భవనాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వివిధ చట్టాలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చే ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. ఏపీ జీఎస్టీ బిల్లు 2025లో సవరణల ముసాయిదా బిల్లుకు పచ్చజెండా ఊపారు. ఇక ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2020లో కొన్ని సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ప్రభుత్వం తెచ్చిన చట్టం సానుకూలంగా లేదని రైతులు, ఎగుమతిదారులు, వాటాదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టాన్ని సవరించి బిల్లు రూపొందించారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల ఏర్పాటు అంశంపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. టీడీపీ, వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్ద పోటాపోటీగా నినాదాలు చేశారు. సభ ప్రారంభం కాగానే వైద్య కళాశాలల అంశంపై చర్చించాలంటూ వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆ తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు వెల్లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పీపీపీ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. వారి ఆందోళనల మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఇక వైసీపీ సభ్యుల ఆందోళనతో సభ 2 సార్లు వాయిదా పడింది. తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో వైద్య కళాశాలలపై స్వల్పకాలిక చర్చకు నిర్ణయం తీసుకున్నారు. తిరిగి 12:38 సభ ప్రారంభమయ్యాక కూడా వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా తెచ్చింది నువ్వు కాదా జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బాపట్లలో పునాదుల దశలోనే వదిలేసిన మెడికల్ కళాశాల ఫోటోలను, అసంపూర్తిగా నిర్మించిన కళాశాల భవనాల ఫోటోలను ప్రదర్శించారు. ఇక ఈ పరిస్థితిలో ప్రశ్నోత్తరాలు పూర్తయినట్టు ప్రకటించిన చైర్మన్ జీఎస్టీ సంస్కరణల అంశంపై ప్రకటన చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కోరారు. దీంతో టీడీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోగా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. మెడికల్ కళాశాలలపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పయ్యావులు ప్రకటించి సభను ఆర్డర్లో పెట్టాలని చైర్మన్ కోరారు.
కాలేజీల అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. పులివెందులలో జన్మించి చెన్నైలో నివసిస్తూ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసిన అనిల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సోదరుడే కాదు, అంతకు మించి నమ్మకమైన ఆప్తుడు కూడా. అన్న జగన్ తరపున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మొదలుకొని ఇసుక, లిక్కర్ స్కాముల్లో ఆయనపై పలు ఆరోపణలున్నాయి. లిక్కర్ స్కామ్లో అనిల్ రెడ్డి ప్రమేయంపై సిట్ విచారణలో ఆయన వ్యక్తిగత సహాయకుడు దేవరాజులు ఇచ్చిన సమాచారం చాలా కీలకంగా మారింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన దేవరాజులు లిక్కర్ కేసులో నిందితులైన మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో తరచూ జరిపిన సంప్రదింపుల వెనుక అనిల్ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో ఏకకాలంలో చెన్నై, హైదరాబాద్లోని అనిల్ రెడ్డి 8 వ్యాపార సంస్థలు, 2 ఇళ్లలో మొత్తం 10 చోట్ల సిట్ బృందాలు సోదాలు చేపట్టాయి. సాయంత్రం 4 గంటలకు మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక చెన్నైలోని మైలాపూర్ 4, అలాగే టీనగర్ 1, పెరంగుడి 1, అలాగే అరక్కుకొట్టే 1 ప్రాంతాల్లోని అనిల్ రెడ్డికి చెందిన 7 కంపెనీలతో పాటుగా చెన్నైలోని అల్వార్పేట, ఇజింబాకంలోని ఆయన నివాసాలపైన సిట్ అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న ఆయన వ్యాపార సంస్థలోనూ సోదాలు చేపట్టారు. అనిల్ రెడ్డికి చెందిన మొత్తం 8 కంపెనీల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు చెన్నైలోని 2 నివాసాల్లో వైసీపీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, అభ్యర్థులకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలు, సర్వే నివేదికలు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. గత వైసీపీ పాలనలో అనిల్ రెడ్డి పాల్పడిన అనేక అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పన నుంచి ముడుపుల సేకరణ వరకు అన్ని తానే చక్రం తిప్పినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో మాత్రం తనకేమీ తెలియదని చెప్పినట్టు తెలిసింది. మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అడ్డగోలుగా వాదించినట్లు సమాచారం. దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్లో అత్యంత కీలకమైన 4 వ్యక్తుల్లో మిథున్ రెడ్డి ఒకరని ప్రత్యేక దర్యాప్తు సంస్థ భావిస్తోంది. ఇక కోర్టు అనుమతితో 2 రోజుల కస్టడీకి ఆయన్ను తీసుకున్న సిట్ అధికారులు విజయవాడలోని పోలీస్ కమిషనరేట్లో 4 గంటల పాటు ప్రశ్నించారు. శుక్రవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు ఆయన్ను తీసుకొచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో ఆయన్ను విచారించారు. మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల పర్సంటేజ్ ఖరారు, ఆటోమేటిక్ మద్యం సరఫరా విధానాన్ని మాన్యువల్ గా మార్పించిన వైనం, ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ కు ఐఏఎస్ హోదా ఆశ కల్పించి మద్యం దోపిడీకి మార్గం చూపించుకున్న తీరు, తదితర అక్రమాలు, అవకతవకలు, అవినీతిపై 50 ప్రశ్నలు సంధించారు. అయితే సిట్ అధికారులు ఏదడిగినా మిథున్ రెడ్డి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేదని తెలిసింది. ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోగా తనకు సంబంధం లేదు, తనకేమీ తెలియదు అంటూ తల అడ్డంగా ఊపినట్లు సమాచారం. ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ కు ఐఏఎస్ హోదా కల్పిస్తామని హామీ ఇవ్వడం వెనుక మద్యం దోపిడీయే ప్రధాన ఎజెండానా అని ప్రశ్నించగా తానెవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని మిథున్ రెడ్డి బదులిచ్చారు. ఆయన దేనికి సూటిగా సమాధానం చెప్పకపోవడంతో ఇదే విషయాన్ని కోర్టుకు వివరించి కస్టడీ మరింత పొడిగించమని కోరే అవకాశం ఉంది. ఇక శనివారం మరోమారు సిట్ ఆయన ప్రశ్నించనుంది. దీనికోసం మరో 50 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. జగన్ కు దగ్గరగా ఉండే 4కి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చేసింది. సిట్ దాఖలు చేసిన 3వ ఛార్జ్షీట్లో జగన్ ప్రస్తావనే లేదు. ఇంకేముంది, లిక్కర్ కేసు తేలిపోయినట్లే అని భావించిన వాళ్లకు ఈడీ తన సోదాలతో షాక్ ఇచ్చినట్లయింది. కేసు పూర్వాపరాలు, ముడుపుల వసూళ్లు, డొల్ల కంపెనీల సృష్టి, హవాలా తరలింపుపై 4 నెలల పాటు సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరమే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకకాలంలో దేశవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు జరిపారు. ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరించారు. వివిధ వర్గాల ద్వారా లిక్కర్ స్కామ్పై కేంద్రానికి అందిన ఫిర్యాదులు, సిట్ తమ దర్యాప్తులో కనుగొన్న అంశాలను ఈడీ అధ్యయనం చేసింది. దీనిపై సిట్ చీఫ్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో సమావేశమై సమాచారాన్ని సేకరించింది. ఇక ఆ తర్వాతే గురువారం విస్తృతంగా సోదాలు జరిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్లకు బలం చేకూర్చే కీలక ఆధారాలను ఈడీ సేకరించినట్లు తెలిసింది. 10 కిలోల బంగారం ఇన్వాయిస్ల నుంచి పండ్ల ఎగుమతులు, ప్యాకేజింగ్ పేరుతో జరిగిన లావాదేవీల అసలు గుట్టు వెలికితీసింది. ఇక ఫేక్ ఇన్వాయిస్లు, జీఎస్టీ గోల్మాల్పై నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. డిస్టిలరీల యజమానులు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంతెంత ముడుపులు చెల్లించారో ఆధారాలు సేకరించి ఆ మొత్తాన్ని ఏ దేశాలకు హవాలా మార్గంలో తరలించారో కూడా తెలుసుకున్నట్లు సమాచారం. గురువారం రాత్రి సీనియర్ న్యాయవాదులతో జగన్ సమావేశమై చర్చించినట్లు సమాచారం. ఇక ఇప్పటిదాకా సిట్ దర్యాప్తు, అరెస్టులను వైసీపీ నేతలు రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ వచ్చారు. అసలు స్కామే లేదని బుకాయిస్తున్నారు. ఈడీ రంగ ప్రవేశంతో వారిలో కలవరం మొదలైంది. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్లో కీలక ముందడుగు పడింది.
ఉత్తర భాగం టెండర్లు, దక్షిణ భాగం అలైన్మెంట్ ఆమోదానికి సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం మంజూరు చేసిన పలు రహదారుల ప్రాజెక్టులపై ఈ నెల 22న కీలక సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరగబోయే సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు. సమావేశంలో ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్, ఉత్తర భాగంలో మిగిలిపోయిన భూసేకరణ, ఇప్పటికే సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇక ఉత్తర భాగంలో భూసేకరణ పూర్తయిన వరకు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరనుంది. అలాగే దక్షిణ భాగానికి సంబంధించి ఖరారు చేసిన అలైన్మెంట్ను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనుంది. ఈ సమావేశంలోనే మలనూర్ శ్రీశైలం రహదారి, ఫ్యూచర్ సిటీ, అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అలైన్మెంట్లను కేంద్ర అధికారులకు వివరించనుంది. ఇక వీటికి అవసరమైన భూసేకరణ, ఇతర అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. తెలంగాణలోని రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, ఉన్నతీకరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలను కలిపేలా మరిన్ని రోడ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఫ్యూచర్ సిటీ, అమరావతి, మలనూర్ శ్రీశైలం మార్గాలపైన ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేను 6 వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ పనులు నడుస్తున్నాయన్నారు. తెలంగాణ సీఎంగా తన వద్దకు పార్టీలకు అతీతంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వస్తుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారికి మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతామని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఆ పార్టీ నేత హరీష్ గత అసెంబ్లీ సమావేశాల్లోనే అధికారికంగా చెప్పారని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇంకా ఫిరాయింపు ఎక్కడిదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యేల నెల జీతం నుంచి నేటికి బీఆర్ఎస్ కు నెలకు 5,000 చొప్పున పార్టీ ఫండ్ వెళ్తోందని చెప్పారు. ఇక వారు పార్టీ ఫిరాయించినట్టు ఎలా అవుతుందని అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్పీకర్ వ్యవహరిస్తారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగానే తాము స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి 3 బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే గడువు అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఇక దీనిపై సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూస్తాం. ఆ తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వివరించారు. కేసీఆర్ కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేసినందుకే అప్పగించాం. సీబీఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ చేయిస్తామని, అవినీతి లెక్కలేంటో తేలుస్తామని ఆయన మాట్లాడారు. మరి ఇప్పుడు ఏమైందో చెప్పాలి. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని రేవంత్ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ నిర్ణయిస్తారని, తనకు అందిన నోటీసులపై సమాధానమిచ్చేందుకు నెలాఖరు దాకా సమయం ఉందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. 21 నెలల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 1,026 కోట్ల నిధులు తీసుకొచ్చానని వెల్లడించారు. హనుమకొండలోని హరిత హోటల్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని, వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని, అయితే స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. 10 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, సిపిఐలకు చెందిన 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. వారిలో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని, అనర్హత వేటు పడలేదని అన్నారు. ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలో ఉందని, ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాను ఎవరికి పాదాభివందనాలు చేయలేదని, తాను అడుక్కుంటే పదవులు రాలేదని, తన పనితీరు గుర్తించి ఢిల్లీలో ఉన్న తనను పిలిచి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల చోరీపై మాట్లాడకపోవడం రాహుల్ గాంధీ 2 నాలుకల ధోరణికి నిదర్శనమని, వెంటనే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓట్ల చోరీ ఒక నేరమైతే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను దొంగిలించడం అంతకంటే పెద్ద నేరమని, అది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ బూత్ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఫిరాయింపు రాజకీయాలను అందరూ అసహించుకుంటున్నారని, సరైన సమయంలో ఆ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమని, మోదీ ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణలను దేశంలోనే అందరికంటే ముందు తెలంగాణ ప్రభుత్వమే అమలు చేసిందని చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైనా ముస్లిం మైనారిటీకి చెందిన వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టలేదని, ఓట్ల కోసం వచ్చే మంత్రులు, కాంగ్రెస్ నేతలను ముస్లింలు నిలదీయాలని అన్నారు. రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్ణయిస్తుందని, అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ లో కాల్చి వాత పెట్టాలని అన్నారు.
ఇక మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగిస్తామని ప్రజల ముందుకు వచ్చిన ఆయన సతీమణి సునీతమ్మను అందరూ ఆశీర్వదించాలని కోరారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందేలా సిపిఐ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ప్రస్తుతం మార్కెట్ ధర ఎంఎస్పీ కంటే క్వింటాకు 1099 తక్కువ ఉందన్నారు. ఇక పొడవు పింజ పత్తికి క్వింటాకు 8,110 చొప్పున, మధ్యస్థ పింజ పత్తికి క్వింటాకు 7,710 చొప్పున రైతులకు ఎంఎస్పీ దక్కాల్సిందేనని చెప్పారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా భారత పత్తి సంస్థ అధికారులు పనిచేయాలన్నారు. అక్టోబర్ నుంచి పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇదివరకు 110 ఉండగా ఇప్పుడు 122కు పెంచినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట ఏఎంసీ కేంద్రాన్ని కూడా ఈ జాబితాలో చేర్చాలన్నారు. సీసీఐ మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎంఎస్పీ చెల్లింపులు ఆధార్ ధృవీకరణ తర్వాతే చేయాలన్నారు. సీసీఐ ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ ద్వారా రైతులు స్వయంగా స్లాట్ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఇక కౌలు రైతులకు కూడా ఓటీపీ ఆధారంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విధానంతో అర్హులైన ప్రతి పత్తి రైతుకు మద్దతు ధర అందుతుందని చెప్పారు. పత్తి కొనుగోలు సక్రమంగా జరిగేందుకు ప్రతి సీసీఐ కేంద్రంలో స్థానిక పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కమిటీలో తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఇక ప్రతి కొనుగోలు కేంద్రం, జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. రోజువారీ క్రయ విక్రయాల పరిశీలనకు డైరెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పత్తి కొనుగోలు పారదర్శకంగా, వేగంగా జరిగేలా సీసీఐ మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారతదేశ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా భారత్ ఫ్యూచర్ సిటీని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అది అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళికాబద్దమైన అత్యుత్తమ నగరంగా విలసిల్లుతుందని అన్నారు. ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మొదటి దశలో 30,000 ఎకరాల్లో 9 జోన్లలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, ఏఐ సిటీ, హెల్త్ జోన్, విద్యా జోన్ మొదలైనవి ఇందులో ఉంటాయని చెప్పారు. ఇక విమానాశ్రయంతో భారత్ ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేస్తామన్నారు. మచిలీపట్నం ఓడరేవు అనుసంధానానికి ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను సమాంతరంగా రైల్వే లైన్ను మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. సదస్సులో ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు ప్రెండే, న్యూజెర్సీ గవర్నర్ మర్ఫీతో సహా పలు కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల యజమానులతో కీలక చర్చలు జరిపి వారిని రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధికి తోడ్పాటును అందించాల్సిందిగా కోరారు. దేశంలో యువ రాష్ట్రమైన తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి విజన్ 2047 రూపొందించామని, 2025 డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను వెల్లడిస్తామని అన్నారు. ఇక తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అర్బన్ గా విభజించామని తెలిపారు. 1 కోటి మందికి పైగా నివసించే కోర్ అర్బన్ ఏరియాలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తామని, సెమీ అర్బన్ ఏరియాను మ్యానుఫ్యాక్చర్ రంగానికి కేటాయిస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల వల్ల ఆ దేశానికి నష్టమని తెలిపారు. ట్రంప్ ఒకరోజు మోదీ తన మిత్రుడు అంటారని, మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారని విమర్శించారు. తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉండేవారని, ఆయన ప్రజలు పక్కన పెట్టారని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. తెలంగాణలోని ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి, ఆర్థిక భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంతన్నాక సహారా, మిస్కినోకేలియో అనే పథకాలకు ఆయన ప్రారంభించారు. ఇక 2 పథకాలను ముస్లిం మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఈ పథకాలు మైనారిటీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయని, పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని వెల్లడించారు. వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాథలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందని అన్నారు. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి 50,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రేవంత్ అన్నాక సహారా, మిస్కినోకేలియో పథకం ద్వారా ఫకీర్, దూదేకుల వర్గాలకు ఒక్కొక్కరికి 1,00,000 గ్రాంట్తో మోపెడ్లను అందిస్తామని, దీంతో వారు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన వెంటనే అమలు చేసే నాయకుడని, ఆయన దూరదృష్టి వల్లే ఈ పథకాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ పథకాలకు ప్రభుత్వం 30 కోట్లు కేటాయించడం ముస్లిం మైనారిటీల పట్ల అంకిత భావానికి నిదర్శనమని చెప్పారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి కొత్త పథకాలు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రాధాన్య క్రమంలో ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాలు, ప్రధాన పనుల కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది. కమిటీలో సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమావేశంలో పాల్గొన్నారు.
అత్యవసరమైన ప్రధాన పనులకు ప్రాముఖ్యం ఇవ్వాలని భట్టి విక్రమార్క చెప్పారు. గతంలో 1% నిధులకు 16 రెట్ల విలువైన పనులను ప్రతిపాదించేవారని, దాంతో నిధులు సరిపోక పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇక ఇప్పుడు అలా కాకుండా 1% నిధులకు 3 రెట్ల విలువైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ప్రతిపాదనలను ఆమోదించే సందర్భంలో ఈ 3 రెట్ల విలువైన ప్రతిపాదనలను మరింత కుదించడం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రతిపాదనలను కూడా ఆయా శాఖల అధికారులు ప్రాధాన్య క్రమంలో హేతుబద్ధీకరించాలని అన్నారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు వారంలోగా పూర్తిస్థాయి ప్రతిపాదనలతో సమావేశానికి రావాలని ఆదేశించారు. ఇక హామ్ రోడ్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. మరోవైపు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన నిరభ్యంతర పత్రంపై చర్చించేందుకు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛత్తీస్గఢ్ సీఎం ఓ కబురు పంపింది. నెల 16 లేదా 19న ఛత్తీస్గఢ్ సీఎంను కలిసేందుకు తెలంగాణ ప్రభుత్వం అపాయింట్మెంట్ కోరగా 22న ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్తో రాయ్పూర్లో మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నారు. విశాఖలో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఓ లాడ్జిలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కల్తీ నెయ్యి తయారీ ముఠాను అదుపులోకి తీసుకుని 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. బళ్లారికి చెందిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మహారాణిపేట పిఎస్ పరిధిలోని పూర్ణ మార్కెట్ దగ్గర ఓ లాడ్జిలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారం రావడంతో అధికారులు మెరుపు దాడులు చేశారు. ఇక ఈ తనిఖీల్లో 120 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ కల్తీ నెయ్యిని బళ్లారి ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు కల్తీ నెయ్యి శాంపిల్స్ ను ఇప్పటికే ల్యాబ్ కు పంపించామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో పేకాట స్థావరంపై తెనాలి రూరల్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. జాగర్లమూడి గ్రామంలో సంగమేశ్వర స్వామి వారి ఆలయం పక్కన ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలో చెట్ల పొదల్లో కొంతమంది పేకాట ఆడుతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టారు. ఈ సమయంలో 17 మంది అక్కడే పేకాడుతున్నట్లు నిఘా నేత్రం ద్వారా పోలీసులు గుర్తించారు. పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేయగా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1,62,000 రూపాయలతో పాటు 2 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఆనంద్ తెలిపారు. పరారీలో ఉన్న 5 వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లీజ్ సరిహద్దు గుర్తించి ఎంత మేరకు అక్రమ మైనింగ్ తవ్వకాలు అక్కడ జరిపారో తేల్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కమిటీ 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. పారిశ్రామికవేత్తలు ఎవరైనా బెంగళూరును వీడాలని అనుకుంటే వెళ్లిపోవచ్చని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. నాసిరకం రహదారుల కారణంగా ఇబ్బంది పడుతున్నామని, బెంగళూరును వీడతామని బ్లాక్బక్ కంపెనీ సీఈఓ రాజేష్ యాబాద్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్, తదనంతర పరిణామాలపై ఆయన గురువారం స్పందించారు. ఇక్కడ పారిశ్రామికవేత్తలను ఏపీ ప్రభుత్వం తమ దగ్గరకు ఆహ్వానిస్తోంది కదా అని ప్రశ్నించగా, ఏపీలో జనం లేరని అందుకే పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. గుంతలనేవి పెద్ద సమస్య కాదు, వర్షం వస్తున్నందున ఇలాంటి సమస్య తలెత్తుతోందని శివకుమార్ అన్నారు. ఈ అంశంపై సీఎం సిద్దరామయ్య ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. అయితే వ్యాపారం చేయడం ద్వారా లాభాలు ఆర్జించేవారే బెంగళూరులో ఉంటారని అన్నారు. బెంగళూరులో గుంతల విషయంలో ప్రభుత్వాన్ని బెదిరించలేరంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో స్పందించారు. ఎవరైనా సమస్యలతో వస్తే ఇతరుల్లా తాము వ్యవహరించాం, వాటిని బ్లాక్మెయిల్ గా కొట్టివేయబోం, వారిని గౌరవించి సమస్యలకు ప్రాధాన్యమిస్తామని లోకేష్ తెలిపారు. సంక్షోభంలో పీకల్లోతుల్లో కూరుకుపోయిన సంక్లిష్ట సమయంలో మావోయిస్టులో విభేదాలు బయటపడ్డాయి. ఓవైపు ఆపరేషన్ కగార్, అందులో పెద్ద ఎత్తున మావోయిస్టులు నేలరాలుతున్న కీలక సమయంలో పార్టీలో గందరగోళం నెలకొంది. ఆయుధాలు వదిలివేయడానికి సంసిద్ధంగా ఉన్నామని, అందుకు కొంత సమయం కావాలని పార్టీలో అగ్రనేతగా ఉన్న కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అలియాస్ అభయ్ పేరిట ఆయన ఫోటోతో ఇటీవల లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 15న రాసిన లేఖ సెప్టెంబర్ 15 విడుదల చేయడం, గతానికి భిన్నంగా దానిపై వేణుగోపాలరావు తాజా ఫోటో ఉండడంతో అది పార్టీ రాసిన లేఖేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా దీన్ని ఖండిస్తూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట వచ్చిన లేఖ ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, పార్టీ నిర్ణయం ఏమాత్రం కాదని అందులో స్పష్టం చేశారు. ఇక ఈ 2 పరిణామాలు పార్టీ నాయకత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న గందరగోళ పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి. నిజానికి మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ఇవ్వడానికి పార్టీ చేసిన తప్పిదాలే ప్రధాన కారణమని
సోను తన లేఖలో పేర్కొన్నారు. గత 20 నెలలుగా చుట్టుముట్టు మట్టుబెట్టు అనే దాడులను ఎదుర్కొంటున్నామని, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహచరులు ప్రజలను కోల్పోయామని పేర్కొన్నారు. భారత్లోనూ జన్జీ ఓట్ల చోరీని అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారాన్ని రేపింది. ఓట్ల దొంగలను ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రక్షిస్తున్నారని గురువారం ప్రత్యక్ష దాడికి దిగిన ఆయన ఓట్ల చోరీని అడ్డుకోవాలని 2000 సంవత్సరం దరిదాపులో జన్మించిన విద్యార్థులు జన్జీకి శుక్రవారం ఎక్స్లో పిలుపునిచ్చారు. ఈ దేశ యువత, ఈ దేశ విద్యార్థులు, ఈ దేశ జన్జీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు, ఓట్ల చోరీని అడ్డుకుంటారు, తానెప్పుడు వారికి అండగా నిలుస్తా అని తెలిపారు. ఇక నేపాల్లో జన్జీ చేపట్టిన ఉద్యమం హింసాత్మకం కావడం, 50 మందికి పైగా విద్యార్థులు మరణించడం, తదనంతర పరిణామాల్లో కేపీ శర్మ ప్రభుత్వం కుప్పకూలడం కూడా తెలిసింది. ఇక రాహుల్ జన్జీ ప్రస్తావన తేవడంపై బీజేపీ మండిపడింది. ఇది నేపాల్ తరహా సంక్షోభాన్ని రెచ్చగొట్టడమేనని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఎక్స్లో విమర్శించారు. ఓటు చోరీ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశంలో తన ఫోన్ నంబర్ను వెల్లడించడంపై అంజనీ మిశ్రా అనే వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటు తొలగింపునకు గురైనట్లు, దీనిపై తాను ఈసీకి ఫిర్యాదు చేసినట్లు రాహుల్ చెప్పడం అవాస్తవమన్నారు. తాను ఎప్పుడూ ఈసీకి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగు లాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H-1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి దస్త్రంపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. భారత్పై అమెరికా అధిక టారిఫ్లు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరు కానున్న ఆసియాన్ సమ్మిట్పై అంతరి దృష్టి కేంద్రీకృతమైంది. మలేషియాలో అక్టోబర్లో జరగనున్న ఈ సమ్మిట్ సందర్భంగా వీరిద్దరి మధ్య వ్యక్తిగత సమావేశం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీ బర్త్డే ఈ నెల 16న ట్రంప్, మోదీల మధ్య ఫోన్ సంభాషణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ నెలాఖరులో జరగనున్న యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశానికి ప్రధాని అమెరికా వెళ్లబోవడం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆసియాన్ సమ్మిట్ సందర్భంగా మోదీ, ట్రంప్ల మధ్య వ్యక్తిగత సమావేశం జరిగే పక్షంలో నవంబర్లో భారత్లో జరిగే క్వాడ్ దేశాధినేతల సమావేశానికి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరు కావచ్చు. ఆసియా కప్ గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. శుక్రవారం జరిగిన నామమాత్రపు పోరులో పసికున్న ఒమన్ భారత్ను వణికించింది. పాక్పై 67, యూఏఈపై 130 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు వరల్డ్ ఛాంపియన్ భారత్పై మాత్రం అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లోనూ బెంబేలెత్తించడం విశేషం. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడడంతో భారీ స్కోర్ ఛేదనలో ఆ జట్టు వెనుకబడింది. దీంతో చివరకు భారత్ 21 పరుగుల తేడాతో గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజు శాంసన్ 45 బంతుల్లో 56 పరుగులు తీశారు. అభిషేక్ 15 బంతుల్లో 38 పరుగులు, తిలక్ 18 బంతుల్లో 29 పరుగులతో రాణించారు. ఇక ఫైజల్, కలీం, జితేన్లకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. ఆమిర్ కలీం 46 బంతుల్లో 64 పరుగులు, హమద్ మిర్జా 33 బంతుల్లో 51 పరుగులతో చెలరేగారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా సంజు శాంసన్ నిలిచాడు. ఆకట్టుకున్న కలీం, మిర్జా భారీ ఛేదనలో ఒమన్ బ్యాటర్లు గట్టిగానే పోరాడారు. దీంతో భారత బౌలర్లు పవర్ ప్లేలో 1 వికెట్ కూడా తీయలేదు. బంతికు పరుగు చొప్పున సాధించిన జతీందర్ 32 పరుగులను 9వ ఓవర్లో కుల్దీప్ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వికెట్ పతనం సాగుతుందనుకున్న 43 ఏళ్ల ఓపెనర్ ఆమిర్ కలీంకు హమద్ మిర్జా జత కలవడంతో ఎదురుదాడి ఆరంభమైంది. 13వ ఓవర్ నుంచి లక్ష్యం వైపు వేగంగా సాగారు. ఇక బ్యాటర్లకు తగిన ప్రాక్టీస్ కోసం టాస్ గెలవగానే భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఒమన్పై సులువుగా 200 స్కోర్ సాధిస్తారని అంతా భావించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ జట్టు బౌలర్లు ఏకంగా 8 వికెట్లు పడగొట్టారు. స్లో పిచ్ కావడంతో బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. కానీ ఓపెనర్ అభిషేక్ మాత్రం సహజ శైలిలో చెలరేగాడు. 1 డౌన్లో బరిలోకి దిగిన శాంసన్ నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ